జనాలారా తెలంగాణ రాజకీయంలో అయితే చాలా చూసినాము, చాలా చేసిరు కదా. కాకపోతే ఇప్పుడు వరంగల్లో అయితే ఒకటే పార్టీకి సంబంధించిన నాయకుల మధ్యలో అయితే అస్సలకే పడతలేదు. అటు రేవూరి ప్రకాష్ రెడ్డి సారు, గట్లనే కడియం శ్రీహరి సారు, ఇంకొకటి నాయని నరసింహారెడ్డి సారు, ఇక వీళ్ళు ముగ్గురు అయితే ఒక సైడు. ఇక దాని తర్వాత కొండా మురళీధర్ రావు సారు, కొండా సురేఖ మేడం అయితే వీళ్ళిద్దరు ఒకటట. ఇక వీళ్ళిద్దరూ ఒకటే పార్టీకి సంబంధించిన వ్యక్తులైనప్పటికీ వాళ్ళ మధ్యలో అసలుకే పడక వర్గపోరు అయితే నడుస్తున్నదట. మొన్నటికి మొన్న కొండా మురళీధర్ రావు సార్ అయితే ఒక మాట అన్నాడు. ఇగో ఎవరినైనా నమ్మురి కానీ గా కనుబొమ్మలను గీక్కునేటైతే అస్సలకే నమ్మకుర్రి. ఎందుకంటే సొంత పార్టీలో వండుకుంటేనే కేసీఆర్కి అయితే ఎన్ని పోటు పొడిచి కాంగ్రెస్లకు అయితే వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి ఎన్ని పోటు పొడుస్తాడో దయచేసి ఆయన మాటలు నమ్మకుర్రి అని అయితే చెప్పిండు కదా. ఇక దాని తర్వాత గీయాలని అయితే కొండా సురేఖ మేడం అయితే సంచలనమైన ముచ్చట్లే మాట్లాడింది. ఎందుకంటే కడియం శ్రీహరి చేసేటి అన్ని నల్లికుట్ల రాజకీయాలు, ఆయన అస్సలకే నమ్మకుర్రి. ఏమైనా కూడా పార్టీ పేర్లను తీయకుండా ఎట్లా పడితే అట్లనే విమర్శిస్తున్నాడు. నాకు మంత్రి పదవి వచ్చునైతే ఆయన జీర్ణించుకోలేక గిట్ల నా మీద ఉచిత ప్రసంగం అయితే మాట్లాడుతున్నాడు అని ఆమెనైతే చెప్తున్నది. ఇక గట్లనే ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్ కు నేను ఎంత అభివృద్ధి చేద్దామన్నా నాయని నరసింహారెడ్డి సార్ అయితే దానికి అడ్డుకట్ట వేస్తున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో వండుకుంటా ఎందుకు గిట్ల చేస్తారు? నాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత నేను ఒక మంత్రిని, నా ముంగడ కూర్చొని సభల సమావేశాలలో పాల్గొనేందుకు వాళ్ళకి ఏం నామూసి చెప్పుర్రి అని మేడం అయితే అంటున్నదిలా. ఈ ముచ్చట ఆడిన బాకీ ఎట్లా కేంద్రంకు పోతుందా లేకపోతే రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోతుందా, ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కొంటారో చూడాల్సిందే.